అనుకున్న పనులు జరగడానికి బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారిచే వారాహి పాశుపత హోమం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో మకర రాశిలో జన్మించినటువంటి వారికి జూలై 21వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఏ విధమైనటువంటి స్థితిగతులు ఉంటాయో క్లుప్తముగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం వల్ల తలపెట్టినటువంటి కార్యక్రమాలు ప్రతిదీ కూడాను సజావుగా పూర్తి చేసుకుంటారు. పెద్దల యొక్క సలహాలు సూచనలు పాటించడం ద్వారా మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పొచ్చు. అలాగే అధికారుల యొక్క అండదండలతో అన్ని విధాలుగా మంచి ఉన్నతమైనటువంటి స్థానానికి ఉద్యోగ విషయంలో మీరు ఎదుగుతారని చెప్పవచ్చు. అయితే గవర్నమెంట్ పరంగా రావాల్సినటువంటి బిల్స్ శాంక్షన్ కావడానికి కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా గమనించుకున్నట్లయితే నిరుద్యోగస్తులు బాగా ప్రయత్నం చేస్తే తప్ప ఉద్యోగం లభించినటువంటి పరిస్థితి. కాబట్టి ఇంకా 2-3 నెలలు మంచి ఉద్యోగంలో లభించడానికి అవకాశం ఉంది. కాబట్టి వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని చక్కగా ఏదైనా కానీ ఉద్యోగంలో మీరు చేరడం ద్వారా కొంతవరకు వృధా కాలయాపనం కాకుండా ఆత్మస్థైర్యము తగ్గకుండా మీరు చక్కగా ఆనందంగా జీవిస్తారని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా విద్యార్థులకు సంబంధించి చూసుకున్నట్లయితే ఈ యొక్క విద్యార్థులకి ఆశించిన మేర శుభ ఫలితాలు అనేటువంటివి కలుగుతాయి. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే కోరుకున్నటువంటి కళాశాలలో ఈ యొక్క విద్యార్థులకి చక్కగా ప్రవేశం అనేటువంటిది లభిస్తుంది. విదేశీయానం విదేశీ విద్యకు సంబంధించినటువంటి చేయ ప్రయత్నాలన్నీ కూడా కొలికి వస్తాయి. ఇక వివాహాది సంబంధించినటువంటి ప్రయత్నాల్లో ఉన్నటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి సత్వరమే ప్రయత్నం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వివాహ సంబంధాలు కుదిరేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, చిట్టీల వ్యాపారం నడిపేటువంటి వాళ్ళు, స్టాక్ ఎక్స్చేంజ్లో పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళు మాత్రము ఈ యొక్క సంబంధించినటువంటి తెలివి ఆలోచనతో కూడుకొని సంపాదించాలనేటువంటి విధానంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడాను చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. మీరు పెట్టినటువంటి పెట్టుబడికి చక్కగా మంచి రిటర్న్స్ అనేటువంటివి లభించి ఆర్థిక పుష్టితో ఉంటారని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా శుక్రుడు కూడా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత దాంపత్య సమస్యలు, ప్రేమికుల మధ్య ఉన్నటువంటి ప్రపంచాలు తొలగి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు. అలాగే నూతన వస్తువులు, అలాగే విలువైనటువంటి ఆభరణాలు కొనుగోలు చేస్తారు. గృహోపకరణాలకి ఎక్కువగా ఖర్చు వెచ్చిస్తారు. గృహాన్ని అందంగా తీర్చిదిద్దడం కోసం ఎక్కువగా ఖర్చు పెడతారు. వైభవోపేతమైన జీవితానికి నాంది పలుకుతారు. అన్ని విధాలుగా సుఖశాంతులతో ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారు ఉంటారని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా ఈ యొక్క మకర రాశి వారికి ఒక చిన్నపాటి ఇబ్బందులు అనేటువంటి ఏంటంటే ఏలినాడు శని ప్రభావం తొలగిపోయింది, ఆనందంగా ఉన్నాము అనుకునేటువంటి తరుణంలో ఈ యొక్క జూలై 27వ తేదీన శని వక్రీకరించినటువంటి కారణం చేత మళ్ళీ ఏలినాడు శని ప్రభావాన్ని కొంత కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో కొంత అలజడి, అలాగే ధన నష్టం కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి సాధారణమైనటువంటి ఫలితాలు, శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ప్రతి మనిషికి కూడాను ఈ సంబంధించినటువంటి ఇబ్బందికర పరిస్థితులు, ఇప్పుడు ఏలినాడు శని ప్రభావం నుంచి బయటపడ్డామనుకున్నాగానే ఈ యొక్క 27వ తారీఖు నుంచి శని ప్రభావం కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు. కావున 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి 27వ తారీఖు తర్వాత కొన్ని రోజుల పాటు ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అటువంటి శని యొక్క అనుగ్రహం పొందాలి. అంతేకాకుండా జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యలు తీరారు. ప్రతి మనిషికి కూడాను సొంత ఇంటి కళ అనేటువంటిది ఉంటుంది. వ్యాపారం అభివృద్ధి చేసుకొని ఆర్థిక అభివృద్ధి కావాలి, ధనపరంగా పుష్టిగా ఉండాలి, శత్రు సమస్యలు, ప్రయోగ బాధలు, కోర్టు సమస్యలు తీరిపోయి సంతోషకరమైనటువంటి జీవితాన్ని పొందాలని ప్రతి మనిషికి ఉంటుంది. ఇటువంటి కష్టాలు, నష్టాలు తొలగిపోయి మీ యొక్క కోరికలు నెరవేరాలనేటువంటి ఒక సదుద్దేశంతో పరమ పవిత్రమైనటువంటి తొలి ఏకాదశి రోజున అత్యంత మహిమ కలిగినటువంటి వారాహి, ప్రత్యంగిర, బగలాముఖి, రాజశ్యామల, ధూమావతి, శనైశ్చర హోమాది కార్యక్రమాలు జూలై 25 రాత్రి 9 గంటలకి ప్రారంభమవుతాయి. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి జూలై 25వ తారీఖు 8 గంటల లోపల కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక రోజువారీ కార్యక్రమాల్లో కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి 21వ తారీఖు రోజున ప్రధానంగా సంతాన మూలకంగా విభేదాలు, ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి. తండ్రి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. 22, 23, 24, 25, 26 ఈ 5 రోజుల్లో చక్కటి శుభ ఫలితాలు అనేటివి పొందుతారు. ముఖ్యంగా రాని బాకీలు వసూలు అవుతాయి. ధనపరమైనటువంటి సమస్యలన్నీ కూడా తీర్చుకోగలుగుతారు. విందులు, వినోదాలు, కుటుంబ సభ్యులతో ఆనందంగా పాల్గొంటారని చెప్పవచ్చు. ఇక 27, 28 ఈ తేదీల్లో కనుక చూసుకున్నట్లయితే ఖర్చులు అధికంగా ఉంటాయి. మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. అనవసరమైనటువంటి ప్రయాణాలు చేస్తారు. తద్వారా కొన్ని ఇబ్బందికర పరిస్థితులన్నింటినీ ఎదుర్కొంటారని చెప్పవచ్చు. ఇక 29, 30, 31 తేదీలో మాత్రం పాత్ర మిత్రులని కలుసుకుంటారు. అలాగే
పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకుంటారు. ఖర్చుకు తగ్గ ఆదాయం లభించడం, తద్వారా ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఏ తర్వాత చెప్పుకొచ్చేది ఏంటంటే ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి శని ప్రభావం కొంత అనుకూలము కాదు. అలాగే మిగతా గ్రహాలు కూడా కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా రవి అనుకూలంగా లేని కారణం చేత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు. కాబట్టి ఉద్యోగపరంగా మరియు వ్యవహారపరంగా, ధనపరంగా, పెట్టుబడుల పరంగా ఆచితూచి స్పందించి నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా ఎక్కువ సమస్యలతో బాధపడుతున్నట్లయితే దగ్గరలోని మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిషుల్ని సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించి మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. అలాగే మీ యొక్క కోరిక ఏదైనా నెరవేరి మీ యొక్క కష్టాలు ఏవైనా తొలగిపోవాలంటే అతి పవిత్రమైనటువంటి తొలి ఏకాదశి రోజున వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, ధూమావతి, శనైశ్చర హోమాది కార్యక్రమాలు మీ యొక్క గోత్రనామాదులు జూలై 25 రాత్రి 8 గంటల లోపల నమోదు చేసుకోవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.